Welcome to 30/60 with me Chakravarti. ముందుగా హెడ్లైన్స్. వెక్కిరిస్తున్న నో క్యాష్ బోర్డులు, భయపెడుతున్న ఏటీఎం, బ్యాంకును తలుచుకుంటేనే వణికిపోతున్న సామాన్యులు. ఎస్బీఐ, ఐసీఐసీలకే ఎక్కువ నోట్ల సరఫరా, ఆర్బీఐకి మిగతా వాళ్లు పట్టడం లేదన్న బ్యాంక్ ఆఫీసర్ల సంఘం. జీడిపల్లి రిజర్వాయర్ కు హంద్రినివా నీరు, ఎన్టీఆర్ కల నెరవేరిందన్న ఎమ్మెల్యే బాలకృష్ణ. నయీం కేసు ఏమైంది, ఎంసెట్ లీక్ కేసు ఎక్కడుంది, కేసీఆర్ 2.5 ఏళ్ల పాలనపై టీపీసీసీ ప్రశ్నల వర్షం. వంగవీటి సినిమా నుంచి కమ్మా కాపు పాట తొలగింపు, హైకోర్టు ఆదేశాలతో దిగి వచ్చిన రామ్ గోపాల్ వర్మ. ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నాడా వెనుకే బంగాళాఖాతంలో మరో తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమేపీ వాయుగుండంగా తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారాక తీరం సమీపించే కొద్దీ ఏపీపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే ఈ తుఫాన్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా వైజాగ్ ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతూ ఉన్నారు? ఎన్ని రోజుల్లో ఇది తీరానికి సమీపించే అవకాశం ఉంది? ఎంత వేగంగా, ఎలా వస్తోంది? వివరాలు ఏంటి? ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం బలపడి ప్రవేశీ అల్పపీడనంగా మారుతుంది. అది రేపు ఉదయానికి అల్పపీడనంగానే, తర్వాత ఎల్లుండి ఉదయాన్ని వరకు వాయుగుండంగానే మారే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమేపీ బలపడితే అది తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఇప్పటి వరకు వాయుగుండంగా మారుతుందన్న విషయాన్ని మాత్రం అధికారికంగా తుఫాన్ హెచ్చరికలు కేంద్రం చెప్తుంది. కానీ వాతావరణ నిపుణుల సమాచారం ప్రకారం ఈ నెల 6వ తారీఖు నాటికి ఇది తుఫానుగానే, తర్వాత తీవ్ర తుఫానుగా మారే కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇది తుఫానుగా మారుతుందా లేదా అని అంచనా వేయడం కష్టం కనుక వాయుగుండంగా మారే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే రైతులు వరి పొలాల వ్యవహారంలో కొంచెం బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోతల సీజన్ కావడంతో ఈ కొంచెం జాగ్రత్త వహించమని మాత్రం వాతావరణ శాఖ చెప్తోంది. కానీ తుఫాను మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే ఇంకా అల్పపీడనంగా, రేపు ఉదయానికి అల్పపీడనంగా ఉంటుంది, తర్వాత క్రమేపీ తీరమైపోతుంది. అయితే ఇప్పుడు ఉన్న ప్రిడిక్షన్ ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సమీపించిన కొద్దీ ఒక కరువు తీసుకొని బర్మా వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఇది ఎప్పటి వరకు బలపడుతుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పడం చాలా ముందస్తు అవుతుంది అనేది మాత్రం వాతావరణ శాఖ చెప్తున్నారు. నాడా అప్డేట్స్ ఏంటి? నాడాకు సంబంధించినంత వరకు అది క్రమేపీ బలహీనపడుతుంది. వాస్తవంగా నాడా తుఫాను అటు పుదుచ్చేరి, తమిళనాడు తీరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేసినప్పటికీ ఐఎండీ అది సమీపించే కొద్దీ, తీరానికి సమీపించే కొద్దీ అది వీకెన్ అయిపోయి వాయుగుండంగా తీరాన్ని దాటిపోయిన క్రమంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురిసినాయి, కొన్ని చోట్ల అయితే ఒక మోస్తరు వర్షాలు కూడా నమోదైనవి. కానీ నాడా తుఫాను ప్రభావం మన మీద పెద్దగా లేనప్పటికీ ఇప్పుడు అండమాన్ దగ్గర ఏదైతే అల్పపీడనం ఏర్పడుతుందో, ఈ అల్పపీడనం ఏపీ కోస్ట్ కి సమీపించే కొద్దీ అది ఎటువైపు ఉంటుంది, దక్షిణ వైపు ఉంటుందా లేదా ఇటు ఉత్తర ఆంధ్ర వైపు వస్తుంది అనేది మాత్రం స్పష్టత రావాల్సింది. ఇది వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. అయితే వెదర్ అప్డేట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రొఫెసర్ రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు నాడా వెనకాల మరొక తుఫాను రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తుఫాన్ అనేది స్పెక్యులేషన్ గా కనపడుతోంది. ఏంటి వివరాలు? ఎంతవరకు మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే తుఫాన్ ఇంకొక 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మన భారత తీరానికి దగ్గరగా వచ్చి తర్వాత మయన్మార్ కంటే బర్మాకు పక్కకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మనకేమంత పెద్ద ప్రమాదం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా తుఫానుగా మారి భారతదేశాన్ని ఉపఖండాన్ని తాకినా ఎక్కువ దక్షిణ రాష్ట్రాలు అంటే తమిళనాడు అటుపక్కే ఉంటది, కానీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఉండదని నేను అనుకుంటున్నానండి. రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది దాని కండిషన్ ఏంటి? మీకు ఏమైనా తెలుస్తున్నాయి డెవలప్మెంట్స్? ఇప్పుడు ఇంకా ఇనీషియల్ గా ఏదో వార్టెక్స్ సైజ్ లోనే ఉందండి. ఇప్పుడు ఏమీ అంత తెలియట్లేదు. హ్యూజ్ క్లౌడ్ మాస్ మట్టుకు
ఉంది. అది ఎక్కువ తుఫాను అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. కానీ ఇది చాలా టూ ఎర్లీ టు సే. Of course. ఇంకా 3 days టైం ఉందండి. అవును రామకృష్ణ గారు, ఇప్పుడు ఒకవేళ తుఫాన్ కనుక సమీపిస్తే మీరు చెప్పినట్లుగా ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే దగ్గరికి దాకా వచ్చి తీరం దగ్గర దాకా వచ్చి తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ రీకోర్స్ అండి టువర్డ్స్ బర్మా. Okay. అది ఫస్ట్ ఫోర్కాస్ట్ ద్వారా తెలుస్తుంది. కాకపోతే విత్ టైమ్ వీ కెన్ హ్యావ్ అ బెటర్ ఫోర్కాస్ట్. మనకంటూ పెద్ద ప్రమాదం లేదని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎక్స్పెక్ట్ ది వర్స్ట్, ఎలాంటి సిచ్యువేషన్ రావచ్చు? అంటే వస్తేనండి ఏదో 60-70 కిలోమీటర్ల గంటకి వేగాన్ని ఉండే గాలులు అవి వీసే సాధారణ. అవకాశాలు ఉన్నాయండి. అంతేగాని ఎవరో చెప్పినట్టు ఇందాక ఎవరో అంటున్నారు ఏదో హుద్దుని మించి అయిపోతుంది దీని ఇంటెన్సిటీ అది ఇది అవన్నీ ఇప్పుడప్పుడే ఏదైనా కూడా అవన్నీ 3 రోజులు ఉంది కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ అంటారు. ఇట్ ఇస్ టూ ఎర్లీ అండి అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు.